జాగ్రత్త. మనకు దేవుడు ఇద్దరు బిడ్డలను ఇచ్చాడా, ముగ్గురిని ఇచ్చాడా? ముగ్గురికి సమన్యాయం చేయండి తప్ప వాళ్ళు ఏదో కొంచెం అందంగా ఉన్నారనో, వారు కొంచెం చదువుకుంటున్నారనో, వారు కొంచెం తెలివైన వాళ్ళనో, వారు ఎప్పుడో వస్తా స్వీట్లు తెచ్చారనో, లేకపోతే వాళ్ళు ఏదో మీకు చీర తెచ్చారనో, లేకపోతే బట్టలు తెచ్చారనో వాళ్ళకి స్పెషల్ ఇచ్చి ఇంకొకరిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన దృష్టిలో మనం అందరం సమానమే. అందరు పిల్లల్ని అదే విధంగా పెంచాలి. రిబ్కా ఎంతగా భక్తి, ఆమె వివాహ సమయంలో చూడండి, ఆమెలో ఏ లక్షణాలు కావాలని ఎలియాజరు ప్రార్థన చేశాడో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమె తల్లిగా రూపాంతరం చెందిన తర్వాత ఆమె చేసిన భయంకరమైన పొరపాటు ఏమిటంటే, తనకు నచ్చినటువంటి చిన్న కొడుకు కోసం పెద్ద కొడుకు జీవితాన్ని ఆమె బలి చేసేసింది. తనకు నచ్చిన చిన్న కొడుకును పైకి తీసుకురావటం కోసం పెద్ద కొడుకును నేలకేసి తొక్కేసింది. తనకు ఇష్టమైన చిన్న కొడుకుకు ప్రాధాన్యతనివ్వటం కోసం పెద్ద కొడుకును మోసం చేసింది. మోసం చెయ్యడానికి చిన్న కొడుకును ప్రోత్సహించింది. అప్పుడు ఆ కొడుకు మోసగాడే కదా. ఇక్కడ నేర్పిన మోసం ఎక్కడ దాకా పనిచేసింది ఇది చెప్పండి? ఇక్కడ అమ్మ మోసం నేర్పించింది. ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మేనమామ గారింటికి వెళ్ళినాక అక్కడ ఏం చేశాడు? అక్కడ కూడా మోసమే చేశాడు. అక్కడ ఆయన మామగారు ఈయన మోసం చేశాడు, ఈయన వాళ్ళ మామగారిని మోసం చేశాడు. అంటే లైఫ్ లాంగ్ ఏంటిది? అందుకని దేవుడు మన ఇశ్రాయేలీల చరిత్రలోకి ఆయన తీసుకొచ్చేటప్పుడు, ఓరి మోసగడా, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. అతడు అమ్మ చేతిలో ఉన్నంతకాలం, అమ్మగారి అన్న చేతిలో ఉన్నంతకాలం, అతని చేతిలో ఉన్నంతకాలం మోసగాడిగానే బ్రతికాడు. దేవుని చేతిలో పడిన తర్వాత అతడు మొనగాడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.